లెగ్ వర్కౌట్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఏ మసిల్ టార్గెట్ అవుతుంది, లెగ్ మసిల్స్ని కరెక్ట్గా ఎలా ట్రైన్ చేయాలి అని. ఈ వీడియోలో మీకు క్వాడ్స్ని సైంటిఫిక్గా ఎలా ట్రైన్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు క్వాడ్ మసిల్స్ గురించి తెలుసుకుందాం. క్వాడ్రిసెప్స్లో 4 మజిల్స్ ఉంటాయి. ఈ 4 మజిల్స్లో 3 మజిల్స్ ఓన్లీ నీ జాయింట్ని క్రాస్ చేస్తాయి. రెక్టస్ ఫెమరస్ మాత్రం నీ ప్లస్ నీ జాయింట్ని 2 క్రాస్ చేస్తుంది. అందుకే దానిని బై ఆర్టికులర్ మజిల్స్ అంటారు. ఫ్రంట్ మిడిల్లో కనిపిస్తున్న మజిల్స్ని రెక్టస్ ఫెమరస్ అంటారు. కంప్లీట్ క్వాడ్ డెవలప్మెంట్ కావాలి అంటే జస్ట్ స్క్వాట్స్, లెగ్ ప్రెసెస్ లాంటి కంపౌండ్ మూమెంట్స్ మాత్రమే సరిపోవు. రీసెర్చ్ ప్రకారం స్క్వాడ్స్ ఓవరాల్ క్వాడ్ గ్రోత్ ఇస్తాయి, కానీ 4 మజిల్స్ అన్నీ ఈక్వల్గా గ్రో అవ్వవు. రెక్టస్ ఫెమరస్లో హైపర్ట్రోఫీ కంపారేటివ్లీ తక్కువగా ఉంటుంది. రెక్టస్ ఫెమరస్ 2 జాయింట్ మజిల్ కాబట్టి స్క్వాట్స్ చేస్తున్నప్పుడు హిప్ ఎక్స్టెండ్ అవుతుంది, నీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. హిప్ సైడ్లో రెక్టస్ ఫెమరస్ లెంథనింగ్ అవుతుంది, నీ సైడ్లో షార్టనింగ్ అవుతుంది. ఈ ఆపోజిట్ యాక్షన్ జరగడం వల్ల రెక్టస్ ఫెమరస్ మీద నెట్ మెకానికల్ టెన్షన్ రెడ్యూస్ అవుతుంది. అందుకే స్క్వాట్స్ డామినెంట్ ట్రైనింగ్ మాత్రమే చేస్తే రెక్టస్ ఫెమరస్ ఫుల్లీ డెవలప్ అవ్వడం కష్టం. మరి కంప్లీట్ క్వాడ్ గ్రోత్ కోసం ఏం చేయాలి అంటే రీసెంట్ స్టడీస్లో స్క్వాట్స్ మరియు లెగ్ ఎక్స్టెన్షన్ని కంపేర్ చేశారు. స్క్వాట్స్ వాస్టస్ మజిల్స్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి. లెగ్ ఎక్స్టెన్షన్ రెక్టస్ ఫెమరస్ని ప్రిఫరెన్షియల్గా ట్రైన్ చేస్తాయి. కాబట్టి జస్ట్ కంపౌండ్ మూమెంట్స్ మాత్రమే కాకుండా క్వాడ్ గ్రోత్ కోసం ఐసోలేషన్ మూమెంట్ కూడా తప్పకుండా యాడ్ చేయాలి. లైక్ లెగ్ ఎక్స్టెన్షన్, సీసీ స్క్వాట్స్. ఇవి రెక్టస్ ఫెమరస్ మీద డైరెక్ట్ టెన్షన్ ఇస్తాయి. ఒక్క సెషన్లో చాలా ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ స్క్వాట్స్, లెగ్ ప్రెసెస్, పెండులం స్క్వాట్స్, వాకింగ్ లంజెస్ లాంటి ఒక కంపౌండ్ మూమెంట్ చూస్ చేసుకోండి. అలానే ఒక ఐసోలేషన్ మూమెంట్ లెగ్ ఎక్స్టెన్షన్. ఈ వేరియేషన్ కంప్లీట్ క్వాడ్ డెవలప్మెంట్ కోసం చాలు. ఫుల్ క్వాడ్ గ్రోత్ కావాలి అంటే కంపౌండ్ ప్లస్ ఐసోలేషన్ బెస్ట్ కాంబినేషన్. మూమెంట్స్ మాత్రమే ట్రైన్ చేయకండి, మజిల్స్ని ట్రైన్ చేయండి. ఇంకా ఇలాంటి సైన్స్ బేస్డ్ ఫిట్నెస్ కంటెంట్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.